హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు లేచేసరికి వాన పడతా ఉందండి. అసలు ఇంకా ముగ్గేసుకోవడానికి కూడా అవకాశం లేదనమాట. ఇది ఊడటం అయితే రాత్రే ఊడ్చేసాను. ఇలాగే వాన వస్తుందని చెప్పి రాత్రే ఊడ్చేస్తూ ఉంటా, త్వరగా పని అయిపోద్దిలే అని చెప్పి. ఇంకా వాన పడిన తర్వాత ఊడవాలన్నా కూడా ఈ పరకలు అవి అంటుకుపోతాయి కదా, నీళ్ళకు అంటుకుపోయి కదలవన్నమాట. చాలాసేపు టైం పడుతుంది. ఇంకా రాత్రి ఊడ్చేసాను. ఈరోజైతే చేపలు అండి, చేపల కూర చేస్తున్నాను మళ్ళీ. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా ఈ చినుకులు ఒకటే చినుకులు పడుతున్నాయి కదా, ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా లేదన్నమాట. వెళ్ళొచ్చు కానీ గొడుగు ఏదైనా వేసుకుని వెళ్ళొచ్చు కానీ ఇంకా వేసేసరికి ఇంట్లో పని చేసుకుంటూ ఉండేసరికి చేపలమ్మ వచ్చింది. చిన్న చేప తీసుకున్నానండి. అయితే మీరు నాకు కామెంట్ చేయాలి. ఏంటంటే 2 వారాలు అవుతుంది మా పిల్లోడికి టైఫాయిడ్ వచ్చి దాంట్లోనే కామెర్లు అయినాయి. పథ్యం అయితే ఇప్పటి వరకు కటిక పథ్యం చేయించాను. ఇప్పటి నుంచి ఈ అప్పటి వరకు స్టార్టింగ్లో అయితే పాలు పెరుగు ఏం తినొద్దన్నాడు డాక్టర్ గారు. పాలు కానీ పెరుగు కానీ చట్నీ కానీ నూనె వస్తువులు కానీ అసలు ఏం తినొద్దన్నమాట అన్నాడు డాక్టర్ గారు. పిల్లోడు కూడా కటిక పథ్యం చేశాడండి. ఏమీ తినలేదన్నమాట. కారపొడి ఒకటి వేసుకోవడం, ఇడ్లీ తినడం, ఏదైనా చారు పోసుకోవడం, ఇలాగే కటిక పథ్యం చేశాడు. ఎలాగా జరుగుద్దా అనుకున్నాను. ఒక 2 వారాలు జరిగింది. మీరు నాకు ఒకసారి ఒక కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నాను 2 వారాలు అయ్యింది కాబట్టి ఇప్పటి నుంచి మజ్జిగ పెరుగు పాలు వాడవచ్చు అనుకుంటున్నాను. అలాగే కూరగాయల్లో కూడా కొన్ని కూరగాయలు వాడొచ్చేమని అనుకుంటున్నాను. గోంగూర, బెండకాయ ఇట్లాంటివి కూడా వాడకూడదు అన్నారు అప్పట్లో. ఇప్పుడు వాడొచ్చో లేదో నాకు కూడా డౌట్గా ఉంది. ప్లీజ్ అండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా అర్థం కాలేదు. అలాగే టిఫిన్ తినేటప్పుడు పల్లీ చట్నీ అయితే ఇప్పటి వరకు తినకూడదు అన్నారు. ఎందుకన్నా మంచిదిలే తినబాకంటే ఇక మానేసాడు పిల్లడు. చాలా కటిక పథ్యం చేశాడండి. ఇప్పటి నుంచి కొన్ని కూరగాయలు తినవచ్చు అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఒక కామెంట్ చేయండి. ఎంతకన్నా మంచిది ఇంకొకసారి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళి ఇంకొకసారి టెస్టులు చేయించుకుంటే, ఇంతకుముందే చెప్పారు ఒక 10 రోజుల క్రిందటే, ఒక 5 రోజులు కోర్సు వాడిన తర్వాత 10 రోజుల క్రిందటే చెప్పారు. ఇక నుంచి పథ్యం అయితే చేయండి కానీ పథ్యం అయితే చేయండి కానీ మందులు యథావిధిగా మందులు వాడండి. అలాగే ఇంజెక్షన్స్ సరిపోతాయి అని చెప్పారు. కామెర్లు తగ్గినాయి కానీ టైఫాయిడ్ ఇంకా ఒంట్లో ఉంటుంది, ఇంకా తగ్గిపోయింది అనుకోకూడదు అన్నారు. నాకు కూడా అర్థం కావట్లేదండి. ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎందుకన్నా మంచి టెస్టులు చేయించుకొద్దాం అనుకుంటున్నాము. ఇంకా పథ్యం ఎంతవరకు చేయాలో మీకు తెలిసే ఉండొచ్చు కదా, మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, అనుభవం ఉన్నవాళ్ళు ఉండొచ్చు. మాకు కూడా పెద్దోళ్ళు ఎవరు లేరండి చెప్పడానికి. పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగేవాళ్ళం. మా నాన్న అడిగాను, కొన్ని చెప్పాడు. ఇంకా మీకు కూడా తెలుసు కదా, తెలిసినవి ఏమైనా ఉంటే ప్లీజ్ అండి చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని రోజులు కటిక పథ్యం చేయాలి? అసలు చికెన్ అయితే 6 నెలల వరకు తినకూడదు అన్నాడు మా నాన్న. ఓకే, తిన్నని చెప్పాడు పిల్లోడు కూడా 6 నెలల వరకు. ఇంకా మీకు కూడా ఇంకేమన్నా తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకుముందు చిన్నపిల్లోడు అప్పుడు ఒకసారి ఇలాగే ఏమైందంటే పొంగు చూపింది. అప్పుడు అది కూడా నాకు అంతగా తెలీదు, అంతా కూడా మా అమ్మే చూసింది. పథ్యాలు ఎప్పటి నుంచి పథ్యం చేయాలో, ఎప్పటి వరకు అన్నీ తినొచ్చు అన్నీ కూడా మా అమ్మే చూసుకుంది.
ఇప్పుడు తెలియని ఏదైనా చెప్పేది కానీ ఆమె లేదు. ఇంకా నాకు కూడా అన్నీ ఇంకా వివరంగా అడగాల్సి వస్తుంది ఎవరినన్నా. నాకు కూడా పెద్దగా తెలియదండి వాటి గురించి. ఓకే అండి, ఈ బ్లౌజు వర్క్ వేశాను నిన్న. ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ ట్రెండింగ్లో ఉంది కదా, గ్రీన్ ఇంకా పింక్ పైన వేసాను. గోల్డ్, గ్రీన్ ఈ 2 కలర్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.